Hi children, this is Srinu. I teach physics. Today మన motion a straight line లో part 5 వీడియో చూద్దాం. ఈ part 5 వీడియోలో స్పీడ్ అండ్ వెలాసిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్పీడ్ అంటే ఏంటి? స్పీడ్ మీన్స్ వాట్? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ పర్ యూనిట్ టైం is called speed. ఓకే, యూనిట్ టైంలో ఒక డిస్టెన్స్లో వచ్చేటటువంటి చేంజ్ని మనం స్పీడ్గా కన్సిడర్ చేసుకోవాలి. సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ పర్ యూనిట్ టైం. సో జనరల్గా దీన్ని ఫార్ములా ఎలా రాస్తాం? సో v ఈజ్ ఈక్వల్ టు s/tగా తీసుకుంటాం. ఓకేనా, దిస్ ద ఫార్ములా ఆఫ్ ద డిస్టెన్స్. v ఈజ్ ఈక్వల్ టు s/t. సో v ఈజ్ ఈక్వల్ టు s/tని మనం ఇంకెలా రాసుకోవచ్చు అంటే v ఈజ్ ఈక్వల్స్ టు 1/t ఇంటూ s ఇలా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మీరు 1/tని తీసుకుంటే హియర్ వాట్ ఈజ్ 1/t? 1/t మీన్స్ రేట్ ఆఫ్ చేంజ్. రేట్ ఆఫ్ చేంజ్. ఎందుకు రేట్ ఆఫ్ చేంజ్ అంటున్నాను? ఇప్పుడు v ఈజ్ ఈక్వల్ టు 1/t ఇంటూ sలో ఇక్కడ the physical quantity is changing with respect to time, that we simply call as speed. Ikkada which physical quantity is changing? Distance is changing. With respect to whom? With respect to time. So here distance is varying with respect to time, so that is called here what? Speed. Are you understanding? At the same time, ikkada manu speed ni eppudu kuda we should be taken as positive. Speed is ఆల్వేస్ పాజిటివ్. ఎలా తీసుకోవాలి? ఇక్కడ దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి. మనం స్పీడ్ని నెగిటివ్స్లో తీసుకోము, జీరోస్లో తీసుకోము. వీ షుడ్ బి టేకింగ్ దిస్ యాజ్ పాజిటివ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు కనుక మీరు యూనిట్స్ తీసుకుంటే ద యూనిట్స్ ఆఫ్ స్పీడ్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ద స్పీడ్? ఎస్ఐ యూనిట్ ఆఫ్ ద స్పీడ్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్ తీసుకుంటాం. అదేవిధంగా సిజిఎస్ యూనిట్ ఆఫ్ స్పీడ్ వచ్చేసి సెంటీమీటర్ పర్ సెకండ్ తీసుకుంటాం. ఓకే, క్లియర్? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్, స్పీడ్ ఈస్ స్కేలార్ క్వాంటిటీ. రిమెంబర్ దిస్ పాయింట్, స్కేలార్గా తీసుకోవాలి. ఎందుకు అంటే స్పీడ్ డస్ నాట్ హ్యావ్ ద డైరెక్షన్. ఆర్ యు అండర్స్టాండింగ్? దీనికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. సో మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండి డైరెక్షన్ని రిప్రజెంట్ చేయని ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా సరే మనం స్కేలార్గా కన్సిడర్ చేస్తాము. ఆర్ యు అండర్స్టాండింగ్? సో స్కేలార్కి ఓన్లీ ఏముంటుంది? మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. క్లియర్? ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, నో డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ ఒక బాడీ ఇలా ఈ పాత్లో వెళ్తుంది. ఓకే, రైట్? ఎక్కడి నుంచి? ఏ నుంచి బి వరకు ఈ పాత్లో వెళ్తుంది. ఇనీషియల్గా ఏ దగ్గర దాని డిస్టెన్స్ ఎంత ఉంది? 0 మీటర్ ఉంది. అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే 10 meters డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. నౌ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బాడీ? స్పీడ్ ఎంత అనుకున్నాడు? స్పీడ్ వీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ హియర్ v ఈజ్ ఈక్వల్ టు s/t. ఎంత టైం పట్టింది అనుకుందాం? అజ్యూమ్ నౌ దట్ ఈజ్ 2 seconds పట్టింది అనుకుందాం. అప్పుడు ఎంత రాయొచ్చు? డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ మనకి? 0 to 10 అంటే 10 meters ట్రావెల్ చేసింది. 10/2 ఈజ్ ఈక్వల్స్ టు 5 meter per second. ఆర్ యు అండర్స్టాండ్? ఇక్కడ మనకి ఏమొచ్చింది? 5 meter per second వచ్చింది. అర్థమైందా? ఇక్కడ నేను బాడీ ఏ నుంచి బీకి వెళ్తుంది అన్నాను అంటే అది ఏ డైరెక్షన్లోనే వెళ్ళొచ్చు. అంటే స్పీడ్ని మనం ఏ డైరెక్షన్లోనే తీసుకోవచ్చు. దెర్ ఈస్ నో రూల్ వీ షుడ్ టేక్ ఇన్ పర్టికులర్ డైరెక్షన్. అందుకే ఇక్కడ నేను డైరెక్షన్ గురించి చెప్పట్లా, కేవలం మ్యాగ్నిట్యూడ్ గురించి మాత్రమే చెప్తున్నాను. అంటే బాడీ ఎంత స్పీడ్తో వెళ్తుంది? 5 meter per second. ఇక్కడ 5 meter per second మనం ఎలా తీసుకోవాలి అంటే మ్యాగ్నిట్యూడ్గా మాత్రమే తీసుకుంటున్నాము. ఇక్కడ నేను డైరెక్షన్ని ఎక్కడ కూడా కన్సిడర్ చేయట్లేదు. సో దెన్ ఫైనల్లీ వాట్ యూ కెన్ సే? సో 5 meter per second ఈజ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. దిస్ ఈజ్ క్లియర్? ఓకేనా? సో డైరెక్షన్ ఇక్కడ ఎంత మాత్రం కూడా నేను రిప్రజెంట్ చేయట్లేదు కాబట్టి ఇది స్పీడ్గా కన్సిడర్ చేయబడుతుంది. ఓకే, నౌ లెట్ us see వెలాసిటీ. వాట్ ఈజ్ వెలాసిటీ? వెలాసిటీ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ పర్ యూనిట్ టైం. ఓకే, యూనిట్ టైంలో డిస్ప్లేస్మెంట్లో వచ్చే చేంజ్ని మనం వెలాసిటీగా తీసుకోవాలి. అంటే దాన్ని ఎలా కన్సిడర్ చేస్తాం?
ఇక్కడ వెలాసిటీని v వెక్టార్ ఇస్ ఈక్వల్స్ టు s వెక్టార్ బై టీగా తీసుకుంటున్నాం. క్లియర్? అంటే ఏంటి, దీన్ని ఎలా రాయొచ్చు, v వెక్టార్ ఇస్ ఈక్వల్స్ టు 1/t ఇంటూ s వెక్టార్. ఇప్పుడేగా చెప్పింది హియర్ వాట్ ఈజ్ 1/2, రేట్ ఆఫ్ చేంజ్. రేట్ ఆఫ్ చేంజ్, డిస్ప్లేస్మెంట్ ఈజ్ వ్యారీయింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. అదవుతుందా? సో విత్ రెస్పెక్ట్ టు టైం వెన్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ చేంజింగ్ దట్ వీ ఆర్ టేకింగ్ ఎస్ వెలాసిటీ. సో నౌ లెట్ us రైట్, ఇక్కడ మనం వెలాసిటీని ఎప్పుడు కూడా velocity may be positive, negative and zero. This condition is very very important. అంటే వెలాసిటీస్ అనేవి ఓన్లీ పర్టికులర్గా మనకి పాజిటివ్స్లోనే ఉండవు, నెగిటివ్స్లో తీసుకోవచ్చు, జీరోస్లో కూడా తీసుకోవచ్చు. బికాస్ ఆఫ్ ద రీజన్ వెలాసిటీస్కి డైరెక్షన్ అనేది ఉంటుంది. ఆర్ యూ అండర్స్టాండింగ్? ఇక్కడ స్పీడ్స్కి మనకి డైరెక్షన్ లేదు, అందుకే ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది. స్పీడ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద డైరెక్షన్. మీరు వెలాసిటీ తీసుకున్నారనుకోండి, వెలాసిటీ ఏమవుతుంది, వెలాసిటీ డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి హియర్ వెలాసిటీ వీ కెన్ బి టేకెన్ యాజ్ పాజిటివ్, నెగిటివ్ అండ్ జీరో. ఆర్ యూ క్లియర్? అండ్ నౌ లెట్స్ టేక్ ద యూనిట్స్ ఆల్సో. సో యూనిట్స్ ఏం తీసుకోవచ్చు, ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెలాసిటీ ఇస్ వాట్ హియర్, మీటర్ పర్ సెకండ్, అండ్ సిజిఎస్ యూనిట్ వచ్చేసి సెంటీమీటర్ పర్ సెకండ్గా తీసుకుంటాం. ఓకే, same units, whatever the units we use to the speed, same units we are using to the velocity also. Then after ఇక్కడ మనం వెలాసిటీని ఎలా కన్సిడర్ చేయాలి, వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. క్లియర్? వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఎందుకు వెక్టార్ క్వాంటిటీ? వెలాసిటీకి మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ స్పీడ్కి ఏముంది, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంది. ఐ డి నాట్ షో ద డైరెక్షన్ హియర్. బాడీ ఏ నుంచి బీకి వెళ్తుంది అన్నాను, ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్తుందని చెప్పట్లా, అది ఇష్టం, బాడీ ఇష్టం అది. ఓకే, మరి ఇక్కడ వెలాసిటీ ఏంటి, హియర్ వెలాసిటీ నాట్ లైక్ స్పీడ్, ఇట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అందుకే దీన్ని మనం వెక్టర్ క్వాంటిటీ లాగా కన్సిడర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బాడీ ఏ నుంచి బీకి వెళ్తుంది, బాడీ ఏ నుంచి బీకి వెళ్తుంది ఈ అలాంగ్ దిస్ డైరెక్షన్. ఎంత ఇనీషియల్గా ఎంత డిస్ప్లేస్మెంట్, 0 మీటర్. ఎంత డిస్ప్లేస్మెంట్ అయింది, 10 మీటర్స్ డిస్ప్లేస్మెంట్ అయింది. ఫ్రమ్ వే టు వే, ఫ్రమ్ ఏ టు బి. మరి ఏ టు బి డైరెక్షన్ ఎటువైపు ఉంది, అర్థమైందా? ఏ టు బి డైరెక్షన్ వీఆర్ టేకింగ్ అలాంగ్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఆర్ యూ అండర్స్టాండింగ్? ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంది. సో వెన్ ద బాడీ ఈజ్ మూవింగ్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్, ఒక బాడీ ఎక్స్ యాక్సిస్లో ఉంది, ఎక్స్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది అన్నప్పుడు దాన్ని మనం ఐ క్యాప్తో రిప్రజెంట్ చేస్తాం. ఆర్ యూ అండర్స్టాండ్? క్లియర్? ఎంత టైం పట్టింది, 2 seconds పట్టింది అనుకోండి, ఎజ్యూమ్. నా హౌ యూ కెన్ రైట్ దట్ ఈస్, ఎలా రాయొచ్చు, వి వెక్టార్ అంటే ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ రాయొచ్చు. డిస్ప్లేస్మెంట్ ఎస్ వెక్టార్ ఇస్ ఈక్వల్స్ టు హౌ మచ్ డిస్టెన్స్, 10 i cap. టైం ఎంత, t ఈజ్ ఈక్వల్ టు 2 seconds. మరి వెలాసిటీ ఎంత, వెలాసిటీ వి వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ వెక్టార్ బై టీ, దట్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంది ఇక్కడ, 10 i cap by 2 is equal to 5 i cap మీటర్ పర్ సెకండ్. ఇక్కడ స్పీడ్కి వెలాసిటీకి డిఫరెన్స్ చూసుకోండి. ఇక్కడ స్పీడ్ మనకి ఎంత వచ్చింది, ఓన్లీ జస్ట్ 5 మీటర్ పర్ సెకండ్. కానీ వెలాసిటీకి ఏం రాసాం, వెలాసిటీ వి వెక్టార్ ఇస్ ఈక్వల్స్ టు 5 i cap మీటర్ పర్ సెకండ్ రాసాం అకార్డింగ్ టు ద వెక్టార్స్. అంటే ఇక్కడ 5 ఏంటి, magnitude. మరి I cap ఉందిగా, here I cap is representing what, direction. So finally what you say here, phi represents magnitude. మరి I cap ఏ రిప్రజెంట్ చేస్తుంది, I cap is representing the direction. This is very very important. క్లియర్ నా? 5 వచ్చేసి magnitude రిప్రజెంట్ చేస్తుంది, I cap వచ్చేసి డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఫైనల్గా వాట్ యూ కెన్ సే, వెలాసిటీ ఈజ్ హ్యావింగ్ బోత్ magnitude అండ్ డైరెక్షన్. అంటే నువ్వు ఖచ్చితంగా వెలాసిటీ గురించి డిస్కస్ చేసేటప్పుడు బాడీ యొక్క డైరెక్షన్ కూడా ఖచ్చితంగా ఇక్కడ చెప్పాలి, బికాస్ వెలాసిటీ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద డిస్ప్లేస్మెంట్. ఆర్ యూ అండర్స్టాండింగ్? సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్. ఓకే, నౌ లెట్స్ సీ యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. ఓకే, ఫస్ట్ వి డిస్కస్ అబౌట్ యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే ఎలా డిఫైన్ చేస్తాం, యావరేజ్ స్పీడ్ అంటే యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు
టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఓకేనా, ఒక బాడీ టోటల్గా ఎంత డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసింది, అది ఎంత టైం తీసుకుంది, ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి రేషియోని మనం ఏం పిలుస్తామంటే యావరేజ్ స్పీడ్గా తీసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓ బాడీ ఏ నుంచి బీకి, బి నుంచి సికి, సి నుంచి డీకి ట్రావెల్ చేసింది. ఎంత ట్రావెల్ చేసింది? ఏ నుంచి బీకి 10 meters ట్రావెల్ చేసింది. ఎంత టైం తీసుకుందంటే 5 seconds తీసుకుంది. నెక్స్ట్ బి నుంచి సికి 2 meters ట్రావెల్ చేసింది. ఎంత టైం తీసుకుందంటే 3 seconds తీసుకుంది. ఆర్ యు అండర్స్టాండింగ్? నెక్స్ట్ సి నుంచి డీకి వచ్చేసి 4 meters తీసుకుంది. టైం ఎంత తీసుకుందంటే 2 seconds తీసుకుంది. ఆర్ యు ఓకేనా? మరి వాడు అడిగింది ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకింది కదా. ఓకే, అప్పుడు దాన్ని ఎలా రాస్తాం? దెన్ వి యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఇంకెలా రిప్రజెంట్ చేయాలంటే డెల్టా ఎస్ బై డెల్టా టీ, ఇలా కూడా రాసుకోవచ్చు అండి షార్ట్లో. టోటల్ డిస్టెన్స్ అంటే డెల్టా ఎస్ బై టోటల్ టైం టేకిన్ అంటే డెల్టా టీ, డెల్టా ఎస్ బై డెల్టా టీ. క్లియర్? దెన్ యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు, మనకు టోటల్ డిస్టెన్స్ ఎంత వచ్చిందంటే మొత్తాన్ని యాడ్ చేయటమే. ఓకే, 10, 16 బై టోటల్ టైం ఎంత? 5, 3, 8, 10, 16 by 10 వచ్చింది. అంటే 16 by 10 అంటే ఎంత? 1.6 meter per second. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఓకే, క్లియర్నా? నెక్స్ట్ మరి యావరేజ్ వెలాసిటీ కూడా చూడాలి. మరి యావరేజ్ వెలాసిటీని ఎలా డిఫైన్ చేయాలి? యావరేజ్ వెలాసిటీని డిఫైన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఏం రాసుకోవాలి ఇక్కడ? యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్. ఓకే, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్. ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ ఉంది, ఇక్కడ ఏముంది? డిస్టెన్స్ ఉంది. ఇక్కడ డిస్టెన్స్లో ఏం చేసాం? మొత్తాన్ని యాడ్ చేసాం. కానీ డిస్ప్లేస్మెంట్ అంటే ఎలా తీసుకోవాలి? ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, డిస్ప్లేస్మెంట్ అనేది ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఓకేనా? అంతే తప్పించి అన్ని డిస్టెన్సెస్ లాగా అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తారంటే సరిపోదు. ఓకే, డిస్ప్లేస్మెంట్ విల్ బి డిపెండెడ్ ఓన్లీ ఆన్ ద ఇనీషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్. సో దెన్ వాట్ యు సే హియర్? ఇక్కడ కూడా బాడీ ఇనీషియల్గా ఏ నుంచి బీకి, బి నుంచి సికి, సి నుంచి డీకి వెళ్ళింది. సేమ్ వాల్యూస్ తీసుకోవచ్చా అంటే యాజ్ యూర్ విష్, తీసుకుంటా అంటే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే, ఇంత అవసరం లేదు, పని చేస్తాను. సరే, ఓకే, కానివ్వండి. ఇప్పుడు ఫస్ట్ ఏ నుంచి బీకి వెళ్ళింది. ఏ నుంచి బీకి వెళ్ళి ఎంత వెళ్ళింది అనుకున్నాను? ఏ నుంచి బీకి ఎజ్యూమ్ ఇక్కడ 0 meter, ఇక్కడ వచ్చి 2 meter వెళ్ళింది. ఎంత టైం తీసుకుంది అంటే జస్ట్ ఇట్ ఈస్ టేకింగ్ 2 seconds. ఏ నుంచి బీకి 2 metersకి వెళ్ళింది. టైం ఎంత తీసుకుంది అంటే 2 seconds వెళ్ళింది. తర్వాత బి నుంచి డీకి వెళ్ళింది. సరే, బి నుంచి డీకి వెళ్ళింది. ఎంతవరకు వెళ్ళింది బి నుంచి డీకి అంటే? ఇక్కడ 2 meters. మళ్ళీ బి నుంచి డీకి వెళ్ళింది. ఎస్యూమ్ దట్ ఇట్ ఈస్ టేకింగ్ హియర్ 4 meters. అంటే బి నుంచి డీకి ఎంత ట్రావెల్ చేసినప్పుడు? 2 to 4 అంటే అక్కడ 2 meters ట్రావెల్ చేసింది. బట్ మరలా బాడీ అక్కడే లేదు, మరలా డి నుంచి ఏం చేసింది? డి నుంచి సికి రిటర్న్ అయింది బాడీ. అంటే బి నుంచి డీకి వెళ్ళి అక్కడే స్టే చేయట్లే బాడీ. ఏమైంది? మళ్ళీ డి నుంచి సికి వచ్చింది. డి నుంచి సికి వచ్చిన తర్వాత అప్పుడు దాని డిస్టెన్స్ ఎంత తీసుకుందాం? లెట్ us టేక్ హియర్ 3 meters తీసుకోండి. అంటే డి నుంచి సికి ఉన్న డిస్టెన్స్ 3 meters అనుకో. టైం కూడా ఎంత పట్టింది అనుకుంటారు? 3 seconds పట్టింది అనుకో. క్లియర్దా? మరి బి నుంచి డి కూడా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిందిగా, ఎంత తీసుకుందాం? 5 seconds అనుకో. ఒకసారి చూడండి, ఏ నుంచి బీకి వెళ్ళింది. ఏ దగ్గర ఎంత డిస్టెన్స్ ఉంది? 0 meter డిస్ప్లేస్మెంట్. ఎంత డిస్ప్లేస్ అయింది? 2 meters డిస్ప్లేస్మెంట్ అయింది. ఎంత టైం పట్టింది? 2 seconds పట్టింది. తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? బి నుంచి డీకి వెళ్ళింది. బి నుంచి డీకి వెళ్ళడానికి 2 meters నుంచి 4 metersకి వెళ్ళింది. టైం ఎంత పట్టింది? 5 seconds పట్టింది. ఓకేనా? మళ్ళీ డి నుంచి సికి వచ్చింది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? 3 meters ట్రావెల్ చేసింది. ఎంత టైం పట్టింది అంటే 3 seconds పట్టింది. ఇప్పుడు నాకు యావరేజ్ వెలాసిటీ కావాలి. యావరేజ్ వెలాసిటీ అంటే ఏం చెప్తున్నాను? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం కదా. మనకి టోటల్ డిస్ప్లేస్మెంట్లో డిస్ప్లేస్మెంట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ అని చెప్తున్నాను. అంటే ఇక్కడ ఇనీషియల్ పొజిషన్ ఎంత ఉంది? ఇక్కడ ఏ ఉంది. మరి ఫైనల్ పొజిషన్ ఎవరు? ఇక్కడ పాయింట్ సి. అర్థమవుతుందా?
డి నుంచి సికి ట్రావెల్ చేసింది. అప్పుడు ఏం రాస్తాం మనం? వి యావరేజ్, వి వెక్టర్ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ రాస్తాం? ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్ బై టోటల్ టైం టేకెన్, టీ టోటల్. నెక్స్ట్ వి యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు, వి వెక్టర్ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు, రైట్, ఫైనల్ పొజిషన్ ఎంత ఉంది ఇక్కడ మనకి? 3 meters ఉంది. ఓకే రైట్, 3 meters మైనస్ ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ ఎంత? 0 బై మరి టోటల్ టైం టేకెన్ అంటే టైం మొత్తాన్ని యాడ్ చేయాలి. ఇక్కడ ఎంత ఉంది? 2 seconds. ఇక్కడ ఎంత? 5 seconds. కలిపితే 7 seconds. మరలా డి నుంచి సికి వచ్చిందిగా ఎంత? 3 seconds. మొత్తం ఎంత? 10 seconds. అంటే ఫైనల్గా ఎంత వచ్చింది మనకి? 3/10 వచ్చింది. 3/10 అంటే 0.3 meter/second. సో ఫైనల్లీ వాట్ యూ సే హియర్? యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 0.3 meter/second. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. నాకు యావరేజ్ స్పీడ్ ఏమో 1.6 వచ్చింది, యావరేజ్ వెలాసిటీ ఏమో 0.3 వచ్చింది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ ఇంపార్టెంట్ కండిషన్స్ హియర్. అర్థమవుతుందా? అక్కడ మీకు యావరేజ్ స్పీడ్ ఏమో 1.6 వచ్చింది, యావరేజ్ వెలాసిటీ ఏమో 0.3 వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే స్పీడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ magnitude of velocity. This point is very very important. How you can say here 1.6 0.3 appearing very clearly to us. Average ఒకవేళ బాడీ ఏ నుంచి బీకి వెళ్ళింది, సి బాడీ ఏ నుంచే బీకి వెళ్ళింది, ఏ నుంచి బీకి వెళ్తుంది అంటే 0 meter, ఇక్కడ వచ్చేసి 2 meter. సరే 10 తీసుకో, ఇక్కడ 10 తీసుకో, 10 meter అన్నానుగా. టైం ఎంత పడుతుంది? 5 seconds పట్టింది. ఓకే రైట్, క్లియర్. ఇప్పుడు ఏ టు బి నువ్వు స్పీడ్ తీసుకోవచ్చు, ఏ టు బి వెలాసిటీ తీసుకోవచ్చు, లేదు ఏ టు బి యావరేజ్ స్పీడ్ తీసుకోవచ్చు, ఏ టు బి యావరేజ్ వెలాసిటీ కూడా తీసుకోవచ్చు, యాజ్ యువర్ విష్. క్లియర్. ఒకవేళ ఇప్పుడు నువ్వు స్పీడ్ తీసుకున్నావు, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. ఎంత డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి? 10 బై టైం ఎంత? 5 ఈజ్ ఈక్వల్స్ టు 2 meter/second. మనకి స్పీడ్ వచ్చింది. ఒకవేళ వెలాసిటీ తీసుకున్నాం అనుకో, మరి వెలాసిటీ తీసుకుంటే ఏమవుతుంది? వెలాసిటీ వి వెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంది? ఏ టు బి అలాంగ్ ద స్ట్రైట్ లైన్, ఏ టు బి స్ట్రైట్ లైన్ 10ఏగా, 10/5 ఈజ్ ఈక్వల్స్ టు 2 meter/second. అంతేనా? మనకి ఎంత వచ్చింది అంటే 2 meter/second. ఇంకా స్పీడ్ ఎంత వచ్చింది? 2 meter/second. వెలాసిటీ ఎంత వచ్చింది? 2 meter/second. ఇన్ విచ్ డైరెక్షన్? అలాంగ్ ద స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ఏ టు బి. అంటే స్ట్రైట్ లైన్లో స్పీడ్ వెలాసిటీస్ రెండు కూడా ఈక్వల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం యావరేజ్ స్పీడ్ యావరేజ్ వెలాసిటీస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1.6 ఉంది, 1.3 ఉంది, 0.3 ఉంది. అప్పుడు యావరేజ్ స్పీడ్ అనేది యావరేజ్ వెలాసిటీ కంటే ఎక్కువ ఉంది. అంటే ఫైనల్గా ఈ రెండు కండిషన్స్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే స్పీడ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు magnitude of velocity. This point is very 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 important. Speed is greater than or equal to magnitude of velocity. How you can say? By these examples we can be proved. When one body is moving like this, average speed 1.6 like here on 0.3, but ఒక బాడీ ఏ నుంచి బీకి స్ట్రైట్ లైన్లో వెళ్తున్నప్పుడు స్పీడ్ వెలాసిటీ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో దీన్ని బట్టి స్పీడ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు magnitude of velocity అనేటటువంటి విషయం మనకి ఈజీగా అర్థమవుతుంది. Please all of you note it. Okay, now let's see uniform speed and non-uniform speed. Uniform speed ni ఎలా డిఫైన్ చేస్తామంటే, if a body travel equal distances in equal times. Okay, ఈక్వల్ టైమ్స్లో ఒక బాడీ ఈక్వల్ డిస్టెన్సెస్ని ట్రావెల్ చేస్తూ ఉన్నట్లయితే దాన్ని మనం యూనిఫామ్ స్పీడ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఏ నుంచి బీకి, బి నుంచి సికి, సి నుంచి డీకి వెళ్తుంది. ఏ నుంచి బీకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? 10 meters. ఎంత టైం తీసుకుంది? 2 seconds. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 meters 2 seconds. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 10 meters 2 seconds తీసుకుంది. ఓకే, క్లియర్నా? సరే, ఇప్పుడు స్పీడ్ ఎంత తీసుకోవచ్చు? ఇక్కడ డిస్టెన్స్ బై టైం అంటే 10/2 అంటే 5 meter/second. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వస్తుంది? 5 meter/second. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 5 meter/second.
అర్థమైందా? సో డిస్టెన్స్ బై టైం 10/2 ఈజ్ ఈక్వల్స్ టు 5, 10/2 ఈజ్ ఈక్వల్స్ టు 5, 10/2 ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఇక్కడ చూడండి A to B బాడీ స్పీడ్ ఎంత ఉంది? 5 మీటర్ పర్ సెకండ్. B నుంచి Cకి 5 మీటర్ పర్ సెకండ్, C నుంచి D కూడా 5 మీటర్ పర్ సెకండ్ ఉంది. సో ఎప్పుడైతే బాడీ ఇలా ఈక్వల్ డిస్టెన్సెస్ని ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్లో ట్రావెల్ చేస్తుందో అప్పుడు బాడీ యూనిఫామ్ స్పీడ్తో వెళ్తుందని చెప్పాలి. ఇక్కడ 5 మీటర్ పర్ సెకండ్, 5 మీటర్ పర్ సెకండ్, 5 మీటర్ పర్ సెకండ్, ఈ వీటిని మనం యూనిఫామ్ స్పీడ్స్గా కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, క్లియర్? నౌ లెట్స్ సీ నాన్ యూనిఫామ్ స్పీడ్. నాన్ యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటి? మనం నాన్ యూనిఫామ్ స్పీడ్ డెఫినేషన్ 2 రకాలుగా డిఫైన్ చేసుకోవచ్చు. ఏమని చెప్పొచ్చు? ఫస్ట్ వచ్చేసి ఇఫ్ ఏ బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ unequal times or ఈక్వల్ డిస్టెన్సెస్ని అన్ఈక్వల్ టైమ్స్లో కవర్ చేస్తే ఆ బాడీ నాన్ యూనిఫామ్ స్పీడ్తో వెళ్తుంది అని చెప్పాలి. ఓకే రైట్. నెక్స్ట్ లేకపోతే ఇంకేం చెప్పొచ్చు? బాడీ కవర్స్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ in equal times. ఓకేనా? ఏదైనా ఒక బాడీ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ని ఈక్వల్ టైమ్స్లో కవర్ చేస్తుంది అనుకోండి, దట్ బాడీ ఈజ్ మూవింగ్ విత్ నాన్ యూనిఫామ్ స్పీడ్. సో యూ హ్యావ్ టు యూజ్ ఎనీ వన్ ఆఫ్ డెఫినేషన్ టు ద నాన్ యూనిఫామ్ స్పీడ్. ఓకే, మీకు ఇష్టమైన ఏదో డెఫినేషన్ యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ ఏ నుంచి బీకి, బి నుంచి సికి, మరలా సి నుంచి డీకి వెళ్తుంది. ఓకే, ఫస్ట్ ఏమన్నాను? ఈక్వల్ డిస్టెన్సెస్ అన్నాను కదా. సో 10 మీటర్స్, 10 మీటర్స్, 10 మీటర్స్. ఇక్కడ ఎంత టైం తీసుకుంటాను? 2 సెకండ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎంత తీసుకుంటున్నాను? 5 సెకండ్స్ తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి 10 సెకండ్స్ తీసుకుంటాను. సో ఇప్పుడు ఇక్కడ స్పీడ్ ఎంత చెప్పండి? డిస్టెన్స్ బై టైం 5 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ ఎంత చెప్పండి? 2 మీటర్ పర్ సెకండ్, 10/5. అక్కడ ఎంత చెప్పండి? 1 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ చూడండి బాడీ యొక్క స్పీడ్స్ ఎలా ఉన్నాయి? A to B ఒక రకంగా ఉంది, B to C ఒక రకంగా, C to D డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఒక బాడీ డిఫరెంట్ స్పీడ్స్ని ఇలా కవర్ చేసుకుంటూ వెళ్తుందో అప్పుడు ఆ బాడీ నాన్ యూనిఫామ్ స్పీడ్తో వెళ్తుంది అని చెప్పాలి. లేదు, యూ కెన్ రైట్ ఇలా కూడా తీసుకోవచ్చు. మరలా ఎలా చెప్పవచ్చు? A to B, B to C అండ్ C to D. అన్ఈక్వల్ డిస్టెన్సెస్ అన్నాడుగా. టైం ఇంటర్వల్స్ ఎంత తీసుకుందాం? ఇక్కడ 10 మీటర్స్ తీసుకుంటే ఇక్కడ ఈక్వేషన్ తీసుకుందాం. సరే 2 సెకండ్స్ తీసుకోండి. ఇక్కడ ఎంత తీసుకుందాం? 15 మీటర్ పర్ తీసుకుంటే 3 సెకండ్స్ తీసుకోండి. ఇక్కడ సారీ ఏంటి? ఈక్వల్ టైం ఇంటర్వల్స్ కదా. ఈక్వల్ టైం ఇంటర్వల్స్ అంటే ఇక్కడ ఎంత తీసుకోండి? 2 సెకండ్స్ తీసుకుందాం. ఇక్కడ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? 4 మీటర్స్ ట్రావెల్ చేసింది అనుకోండి. ఇక్కడ కూడా 2 సెకండ్స్ ఎంత తీసుకుంటాం? యూ టేక్ 8 మీటర్స్. ఇప్పుడు చెప్పండి. 10/2 5 మీటర్ పర్ సెకండ్, 4/2 2 మీటర్ పర్ సెకండ్, నెక్స్ట్ 8/2 4 మీటర్ పర్ సెకండ్, 2 మీటర్ పర్ సెకండ్, 4 మీటర్ పర్ సెకండ్, 5 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ ఎలా ఉన్నాయి స్పీడ్స్? కానీ ఇక్కడ టైమ్ ఇంటర్వల్స్ ఈక్వల్, డిస్టెన్సెస్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. సో దెన్ బాడీ ఆల్సో మూవింగ్ విత్ నాన్ యూనిఫామ్ స్పీడ్, హియర్ ఆల్సో మూవింగ్ విత్ నాన్ యూనిఫామ్ స్పీడ్. సో ఎనీ వన్ ఆఫ్ ద డెఫినేషన్ యూ కెన్ యూజ్ టు ద నాన్ యూనిఫామ్ స్పీడ్. ఇక్కడ మాత్రం ఈక్వల్ డిస్టెన్సెస్, ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్ ఉంటాయి. ఇక్కడ అన్ని స్పీడ్స్ని మనం యూనిఫామ్ స్పీడ్స్గా కన్సిడర్ చేసుకుంటాము. ఓకే, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్. ఓకే, నౌ లెట్స్ సీ యూనిఫామ్ వెలాసిటీ, నాన్ యూనిఫామ్ వెలాసిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిఫామ్ వెలాసిటీ అంటే ఒకసారి చూద్దాం. యూనిఫామ్ వెలాసిటీలో ఒక బాడీ అలాంగ్ ది స్ట్రైట్ లైన్ మూవింగ్ ఫ్రమ్ A to B అండ్ B to C. ఇనీషియల్గా ఎంత డిస్టెన్స్ ఉంది? ఇక్కడ 0 మీటర్ నుంచి 2 మీటర్స్కి వెళ్ళింది. 2 మీటర్స్ నుంచి మరలా 4 మీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ పట్టిన టైం ఎంత? 2 సెకండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడ పట్టిన ఎంత టైము? 2 సెకండ్స్ పట్టింది. ఓకే, క్లియర్నా? సరే, డిస్ప్లేస్మెంట్ A to B ఎంత అంటే 2 మీటర్స్. ఫ్రమ్ B to C ఎంత అంటే 2 మీటర్స్. క్లియర్? ఇప్పుడు బాడీ యూనిఫామ్ స్పీడ్తో వెళ్తుంది, సారీ యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంది. ఎందుకు అంటే బికాస్ బాడీ ఈజ్ మూవింగ్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్. ఆర్ యు క్లియర్? సో ఒకే డైరెక్షన్లో ఉంది బాడీ, ఒకే డైరెక్షన్లో ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ని ఈక్వల్ టైమ్స్లో కవర్ చేస్తుంది కాబట్టి బాడీ ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ అని చెప్తాం. ఆర్ యు అండర్స్టాండింగ్?
మరి వాట్ అబౌట్ నాన్ యూనిఫామ్ వెలాసిటీ? నాన్ యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, సేమ్ అగైన్ బాడీ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ A to B అండ్ B to C. 0 meter to 2 meter to 4 meter along the straight line. నాన్ యూనిఫామ్ వెలాసిటీలో కూడా బాడీ స్ట్రైట్ లైన్లోనే వెళ్తుంది. బట్ ఇక్కడ చిన్న మోడిఫికేషన్ ఏంటంటే అగైన్ బాడీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ C to B. ఓకే, క్లియర్? అలాంగ్ ద స్ట్రైట్ లైన్. మరలా ఎట్లా వస్తుంది? అది C నుంచి Bకి స్ట్రైట్ లైన్లోనే వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్ ఎంత? 2 meters. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్ ఇస్ 2 meters. టైం ఎంత? 2 seconds. ఇక్కడ టైం ఎంత? 2 seconds. సార్ బాడీ A నుంచి Cకి వెళ్ళింది, స్ట్రైట్ లైన్లో సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది అంటే అది యూనిఫామ్ వెలాసిటీగా కన్సిడర్ చేస్తాం. ఆల్రెడీ ఇక్కడ మనం డిస్కస్ చేసిందేగా, క్లియర్? కానీ ఇక్కడ నాన్ యూనిఫామ్ వెలాసిటీ ఇంకేం అబ్జర్వ్ చేస్తున్నాం? బాడీ C నుంచి Bకి మరలా రివర్స్ డైరెక్షన్లో వస్తుంది. సో ఎప్పుడైతే బాడీ రివర్స్ డైరెక్షన్లో వస్తుందో అప్పుడు ఎంత డిస్టెన్స్ని కవర్ చేసింది? 2 metersే. ఎంత టైం తీసుకుంది? 2 secondsే. ఓకేగా, అదే లైన్లో వచ్చేస్తుంది. 2 meters 2 seconds ట్రావెల్ చేసింది అంటే ఈక్వల్ డిస్ప్లేస్మెంట్సే ఉన్నాయి కదా, ఈక్వల్ టైం ఇంటర్వల్సే ఉన్నాయి కదా. కానీ దీని అప్పుడు యూనిఫామ్ వెలాసిటీ అనొచ్చుగా? అప్పుడు అనొచ్చా? అనకూడదు. ఎందుకు? ఇక్కడ C నుంచి Bకి దాని డైరెక్షన్ రివర్స్ డైరెక్షన్లో ఉంది, క్లియర్? నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. సో డైరెక్షన్ ఎప్పుడైతే నెగిటివ్ అయిపోయిందో అప్పుడు దీన్ని మనం నాన్ యూనిఫామ్ వెలాసిటీ లాగా కన్సిడర్ చేయాలి, కానీ యూనిఫామ్ వెలాసిటీ లాగా కన్సిడర్ చేయకూడదు. యూనిఫామ్ వెలాసిటీ ఎక్కడి నుంచి ఎక్కడ కన్సిడర్ చేసాం? A నుంచి Bకి ఒకే డైరెక్షన్లో ఉంది. కానీ ఇక్కడేం జరిగింది? C నుంచి Bకి రివర్స్ డైరెక్షన్లో వచ్చింది. ఇక్కడ రివర్స్ డైరెక్షన్లో ఉండటం కారణంగా ఇప్పుడు ఈ మొత్తం ఏమైపోయింది? నాన్ యూనిఫామ్ వెలాసిటీ అయిపోయింది. ఇక్కడ అన్ని ఈక్వల్ డిస్ప్లేస్మెంట్సే ఉన్నాయి, కానీ డైరెక్షన్ మారటం వల్ల ఇది నాన్ యూనిఫామ్ వెలాసిటీ అయిపోయింది. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ యూనిఫామ్ వెలాసిటీ అండ్ యూనిఫామ్ వెలాసిటీ అండ్ నాన్ యూనిఫామ్ వెలాసిటీ. ఓకేనా? ఒకే డైరెక్షన్లో ఉందనుకోండి, సేమ్ డైరెక్షన్లో ఉంటే యూనిఫామ్ వెలాసిటీ. సేమ్ డైరెక్షన్లోనే ఉంది బట్ మరలా దాని డైరెక్షన్ రివర్స్ డైరెక్షన్లో మార్చుకున్నప్పుడు ఏమైపోయింది? నాన్ యూనిఫామ్ వెలాసిటీ అయిపోయింది. అంటే నెగిటివ్ డైరెక్షన్లో రావటం వల్ల అది నాన్ యూనిఫామ్ వెలాసిటీ అయిపోయింది. ఓకే, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్.